మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము, మీరు సకాలంలో వడ్డీలు చెల్లించండి, దానికి సంబంధించిన సకాలంలో మీరు లోన్లు చెల్లించండి, రుణాలు చెల్లించండి, మేము వడ్డీలు. ఈరోజు క్యాంటీన్లే కానీ, పెట్రోల్ బంక్లే కానీ, యూనిఫామ్ల కుట్టడమే కానీ, పాడి పరిశ్రమే కానీ, ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మండల సమైక్య, జిల్లా సమైక్యకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు పాల్పంచుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒక సదృశ్యం ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు సుమారు మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు 32 కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం చెల్లించింది. సుమారు 29 కోట్ల 29 సుమారు 590 కోట్ల రూపాయల రుణాలు. ఎన్ని కార్యక్రమాలు చేసినా చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా, ఓ బిడ్డగా, ఒక భార్యగా బాధ్యతతోటి ఆ గౌరవము సమాజంలో ఇంట్లోకి మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీ ఆలోచన విధానం, మీ సంప్రదాయంలో మార్పులు, విద్యావంతులు, విద్య ద్వారా తర్క శక్తి పెరగడము. ఒక మహిళా విద్యావంతులు అయితే ఆ సంసారంలో మార్పు వస్తుందట. కనుక ఈ రోజు చివరకు యూనిఫామ్ స్టిచింగే కానీ, పెట్రోల్ బంకే కానీ, ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వ భూమి ఉన్నదో అక్కడ మీరు మాకు ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు మాకు కేటాయించండి, మా మండల సమైక్యకు కేటాయించండి, మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటామో